మన జీవితాన్ని వేరెవరూ శాసించలేరు. మన లైఫ్కి కర్త కర్మ క్రియ అన్నీ మనమే. ఎవరో బెదిరించారని అయిన వాళ్ళని వదులుకోకూడదు. ఈసారి అలా చేయట్లే అమ్మా, అయ్యగారికి బుద్ధొచ్చింది. మాట వినకపోతే కేసులు ఇరికిస్తానని వార్నింగ్ ఇచ్చావు కదా, ఇంక వినకుండా ఎలా ఉంటాను? అమ్మా, ఆ దుర్మార్గుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. వదలను మహా. వాడి ఆట కట్టించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే వాణ్ణి ఉరికంబో ఎక్కిస్తాను. ఆంటీ, ఇంతమందిని చంపిన వాడు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి చట్టం పరిధి దాటినా శిక్షించాలి. ఆ ఆలోచన అమ్మకి రాలేదనుకుంటున్నారా? తను అప్పన్నకి వాణ్ణేం చేయనని మాటిచ్చింది. ఆ మాటే వాడికి ప్రాణం పోస్తుంది. లేకపోతే వాడి పాటికి నరకంలో ఉండేవాడు. ఏంటంటీ, అలాంటి దుర్మార్గుడికి అభయం ఇచ్చారా? దానివల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి కదా. నేను వాడికి అభయం ఇవ్వలేదు ఆనంద్. నా కూతురు అడిగిన వరం ఇచ్చాను, అంతే. దానివల్ల వాడి నాశనం పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే అప్పన్న వాడి గురించి నిజం తెలుసుకుంటుంది. అక్కడితో వాడు ఆట కట్టు. ఆంటీ, అది కాదంటీ. అంతవరకు వాడి చేతులు ఎంతో మంది బలైపోతారు. లేదానంద్, వాడికి అవకాశం ఇవ్వను. వాడిని ఏదో ఒక టెన్షన్లో ఉంచుతాను. దానివల్ల వాడు వేరే నేరాల గురించి ఆలోచించే అవకాశం ఉండదు. నాకు అర్థమైందమ్మా. నిహారికకు చక్రవర్తికి వాడి నిజ స్వరూపం తెలిసేలా చేశాం. వాళ్ళ ఆస్తి వాడికి దక్కకుండా చేశాం. దాంతో ఇప్పుడేం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటాడు. ఆనంద్, ఆనంద్. అమ్మా, కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది. నాకు తెలుసురా, నువ్వు నిర్దోషిగా బయటకొస్తావని. ఆ దేవుడు మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం చేయడు. వదిన గారు, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి. అంత మాట అనకండి జానక్ గారు. మీరన్నవన్నీ ఆ రోజే మర్చిపోయాను. భరించలేని కష్టం వచ్చినప్పుడే కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి కూడా మాట్లాంటాం. దాని అర్థం వాళ్ళంటే మనకిష్టం లేదని కాదు కదా. అంత గొప్ప మనసుంది కాబట్టి మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. ఇక నుంచి ఆనందికి ఏ భయం లేదు కదా వదిన గారు? ఏ భయం లేదు జానక్ గారు. ఇక నుంచి మీ కొడుకు కోడలు మీ కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు. ఎంత శుభవార్త చెప్పారు వదిన. ఇప్పుడే వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. అదే, నేను కూడా వస్తాను. రామ్మా. ఆనంద్, కూర్చో. ఆ. సింధూర్ తన ప్రేమని కాదనడంతో దామిని ఈ మధ్య సరిగ్గా భోంచేయడం లేదు. ఈరోజు నా చేతి వంట తినిపిస్తాను. దామిని, నువ్వేనా? నేనే అక్క.
ఏంటక్కా? నీకోసం చేపల పులుసు చేస్తున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెప్పు. సూపర్ అక్కా. చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మకి కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అక్కా, చేపల పులుసు అంటే ఇష్టం రోజీ ఆంటీకి కాదు, మా అమ్మ దేవమ్మకి. అది కూడా నాకు మహాలక్ష్మక్కే చెప్పింది. నేను చెప్పింది కూడా మనమ్మ దేవమ్మ గురించే. కానీ ఆ విషయం నీకు చెప్పే పరిస్థితుల్లో నేను లేను. ఏంటక్కా ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు దామిని. ఏంటి పొద్దున్నే ఎక్కడికో వెళ్ళొస్తున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్ళానక్కా, అందుకే మఫ్టీలో వెళ్ళాను. సరే, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం. అక్కా ఏంటి దామిని? అక్కా, బావగారిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. గుడ్ న్యూస్ చెప్పావు దామిని. నాకెందుకో మొదటి నుంచి ఆనంద్ నిర్దోషి అనిపించింది. ఇప్పుడు మహాలక్ష్మి హ్యాపీగా ఉండుంటుంది కదా. తను హ్యాపీగానే ఉంటుంది కానీ... సరే, ఒక్క నిమిషం స్టవ్ ఆఫ్ చేసి వస్తాను. కూర మాడిపోతుంది. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదక్కా. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది. ఎందుకలా దిగులుగా ఉన్నావు? అక్కా, ఆ మర్డర్ల కేసులో బావగారు నిర్దోషిగా విడుదలైపోయారు. ఇక ఈ కేసులో మేమైనా కోర్టైనా అనుమానించాల్సింది నిన్నే. ఒకవేళ కోర్టు ఆదేశాలిస్తే నీ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో నేను మళ్ళీ జైలుకి వెళ్తాను, అంతే కదా? అవునక్కా. దామిని, నిజంగా ఆ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. ఆ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చెయ్యొచ్చు కదా? చేస్తామక్కా. కానీ దొరికిన ఆధారాలు నిన్నే దోషిగా చూపించినా, కొత్తగా ఏ ఆధారాలు దొరక్కపోయినా నువ్వే దోషివవుతావు. పోనీలే, అరెస్ట్ చేసేది నా చెల్లే కదా. అక్కా, నీకో విషయం చెప్పాలి. నువ్వే దోషివని ఏ ఆధారం దొరికినా నేను వదిలిపెట్టను. సొంత బావనే నేను అరెస్ట్ చేసి లాకప్లో పెట్టాను. లేదు దామిని, ఆ విషయంలో నేను నిన్ను తప్పు పట్టను. ఎందుకంటే దోషుణ్ణి అరెస్ట్ చేయడం నీ డ్యూటీ. దానికి ప్రేమలు అభిమానాలు అడ్డు రాకూడదు. నన్నందరూ ఇక్కడే అపార్థం చేసుకుంటారు. నువ్వు మాత్రమే కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ అక్కా. నేను అరెస్ట్ అవుతానని, మళ్ళీ జైల్లో పడతానని బాధపడ్డం లేదు దామిని. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అరవింద్ని, అమ్మని, నిన్ను, మహాని అందరినీ వదులుకోవాల్సి వస్తుందని భయపడుతున్నాను. నాకెంత ఇష్టమైన వైద్య వృత్తి చేయడానికి ఉండదు. మిమ్మల్ని ఎవరినీ కలవడానికి ఉండదు. మళ్ళీ ఒంటరిగా ఆ జైల్లోనే మగ్గిపోవాలి. అక్కా, అదంతా తర్వాత చూద్దాంలే.
ముందు ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం. నేను వడ్డిస్తాను, త్వరగా రా. అమ్మ, నిన్న నాకు కేసు వచ్చింది. నా క్లయింట్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతనికి 1 ఇయర్ క్రితమే మ్యారేజ్ అయింది. అతని తల్లిదండ్రులు వృద్ధులు. ఆ అమ్మాయి భర్తతో తల్లిదండ్రులని వదిలి వేరే కాపురం పెట్టాలని, లేకుంటే రానని గొడవ చేస్తుంది. అతను నా దగ్గరికొచ్చాడు. ఈ మధ్య ఇటువంటి కేసెస్ చాలానే వస్తున్నాయి మహా. తమని ఇంతకాలం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు. వాళ్ళిచ్చిన జీవితం కావాలి, వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలి, కానీ తల్లిదండ్రులు అక్కర్లేదు. లేదమ్మా, నా క్లయింట్ తల్లిదండ్రులతోనే ఉంటానంటున్నాడు. ఓ పంచేయ్ మహా, ఆ అమ్మాయిని పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడు. తల్లిదండ్రులు ఏ ఆధారం లేకుండా వదిలేయటం ఎంత నేరమో చెప్పు. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తల్లిదండ్రుల్ని వదిలేయమన్న భార్యకు విడాకులు ఇవ్వొచ్చు అని తీర్పిచ్చింది. హలో రోజీ గారు, నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఎవరు? నేను మీకు చాలా కావలసిన దాన్ని. ప్రతి మనిషికి ఓ పేరుంటుంది. మీ పేరేంటో చెప్పండి. కలవడానికి వస్తున్నానుగా, అక్కడికొచ్చాక నా వివరాలన్నీ మీకు చెప్తాను. ఎవరమ్మా? తెలీదు మహా. ఎవరో ఫోన్ చేసి కలవడానికొస్తున్నానంటున్నారు. కనీసం పేరు కూడా చెప్పడం లేదు. హలో మహాలక్ష్మి, ఎవరు? నేను నీకు ఆత్మీయురాల్ని. ఈ రోజే నన్ను కలవబోతున్నావు, అంతే కదా? ఎవరు మహా? ఎవరో ఆకాశ సీతమ్మమ్మ నీకు చేసినట్టే నాకు చేసింది. సరే రాని చూద్దాం. హలో పండు. మేడం, ఈ రోజు ఏసీపీ గారు విజిట్ కి రావడం లేదంట. మీరు రిలాక్స్ గా రావచ్చు. ఆల్రెడీ బయలుదేరిపోయాను పండు. మేడం, కాసేపు ఇంట్లోనే జాలీగా ఉండిరండి. ఇక్కడ వర్క్ కూడా ఏం లేదు. పోలీసులకు వర్క్ లేకపోవడం ఏంటి? పండు, నాకు వేరే కాల్ వస్తుంది, తర్వాత చేస్తానులే. హలో, ఎవరు? హలో దామిని, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను నీకెంతో కావాల్సిన దాన్ని. నిన్ను కలవాలనుకుంటున్నాను. నీ దగ్గరికే వస్తున్నాను. నాకు కావాల్సిందనివా? ఎవరు నువ్వు? ఎందుకు నా ఇంటికి వస్తున్నావు? నేను నీ ఇంటికి రావడం లేదు. మరి నన్నెలా కలుస్తావు? నేను రోజీ గారింటికి వస్తున్నాను. నువ్వు కూడా అక్కడికి రా. రోజీ ఆంటీ ఇంటికా? హలో, అసలు ఎవరు నువ్వు? ఇదంతా సింధూర్గడ్ పని ఉంటుంది. రోజీ ఆంటీ ఎదురుగా ఏం చెత్త వాగుతాడో ఏంటో, చెప్తా వాడి సంగతి. దయ్యా, రోజీ ఆంటీ ఇంటికి పోని. ఎవరమ్మా? ఆత్మీయురాలినని ఫోన్ చేసింది, పైగా మనల్ని కలవాలని చెప్తోంది. తెలీదు మహా. ఎవరో మన సాయం కోరి రావచ్చు, లేదా మనల్ని ఆట పట్టించడానికి ఫోన్ చేసి ఉండొచ్చు. ఉండమ్మా, ఫైల్ లోపల పెట్టేసొస్తాను. హాయ్ అక్క. హాయ్ ఆంటీ. హాయ్ దామిని, ఎలా ఉంది పోలీస్ జాబ్? చాలా బాగుంది. కూర్చో. కంగ్రాట్స్ అక్క, మొత్తానికి సతీ సావిత్రిలా బావగారిని విడిపించుకున్నావు. థ్యాంక్ యూ దామిని. నేను మొదటి నుంచి ఆనంద్ నిర్దోషని చెప్తూనే ఉన్నాను, నువ్వే వినలేదు. ఆనంద్ని అరెస్ట్ చేసి గొప్ప ఘనకార్యం చేసిన దానిలా ఫీల్ అయ్యావు. అక్క, యూనిఫామ్ వేసుకున్నప్పుడు నాకు అవేమీ తెలీదు. ఆధారాలు దొరికితే అరెస్ట్ చేయడమే. అది బావైనా భర్త అయినా ఒకటే. ఓకే ఓకే,
మీరిద్దరూ మళ్ళీ ఇప్పుడు గొడవ పడకండి. అది కాదా ఆంటీ, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. నాకు దొరికిన సాక్ష్యాలు బలంగా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తాను. అదే మాట అపర్ణక్క కూడా చెప్పాను. అపర్ణ అపర్ణ ఎక్కడ కనిపించింది? తను మా ఇంటికొచ్చిందా ఆంటీ? నేనే ఫోన్ చేసి రమ్మని పిలిచాను. ఎందుకు? ఏమో తెలీదు, లోన్లీగా అనిపించింది, అందుకే పిలిచాను. మనసు బాలేనప్పుడు తను పక్కనే ఉంటే ధైర్యంగా ఆత్మీయంగా ఉంటుంది. దాన్నే రక్త సంబంధం అంటారు. నీకు తెలియకుండానే నువ్వు అపర్ణకి దగ్గర అవుతున్నావు. ఏమైంది దామిని నీకు? ఏం లేదక్కా. దామిని, అపర్ణంటి గుర్తొచ్చింది. నిన్నిక్కడికి రమ్మని ఆ ఆత్మీయురాలు ఏమైనా ఫోన్ చేసిందా? ఆ విషయం మీకెలా తెలుసు? మా ఇద్దరికి ఆ వ్యక్తే ఫోన్ చేసింది. తనిక్కడికి వస్తానని కూడా చెప్పింది. మేం తన కోసమే ఎదురు చూస్తున్నాం. సరిగ్గా అదే టైంలో నువ్విక్కడికొచ్చావు. సో ఆ మనిషి నీకు కూడా ఫోన్ చేసి ఉంటుందని అనుకున్నాను. యువర్ జీనియస్ ఆంటీ. ఇంతకీ ఆ మనిషి ఎవరాంటీ? మాకు తెలియదు దామిని. నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాప్ చేయలేకపోయావా? వాళ్ళెవరో తెలిసిన వాళ్లే అయ్యుండొచ్చు కదక్కా. సరదాగా మనల్ని ఏడిపించడానికి అలా చేస్తుండొచ్చు. ఈ మాత్రం దానికి వాళ్ళని నేరస్తుల్ని చేయడం ఎందుకు? ఈ మధ్య అన్నీ విచిత్రంగా జరుగుతున్నాయి. చర్చ్ ఫాదర్ నాకు ఫోన్ చేసి నాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పారు. నేను ఆ డాక్టర్ని కలవడానికి వెళ్తే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి నాకు ఆత్మీయురాలనని కలుస్తానని అంటోంది. ఒకవేళ వచ్చేవాళ్లు నేను వెతుకుతున్న చౌడప్ప తాలూకు మనుషులా? అలా అయితే మహాని దామినిని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఆంటీ, నిజంగా వచ్చేవాళ్లు మనవాళ్లైతే ఓకే, కాకపోతే వాళ్ల సంగతి తేల్చేస్తాను. సరే, ముందు ఆ ఆత్మీయురాలెవర్నో రాని, అప్పుడు చూద్దాం. ప్రజెంట్ బయలుదేరుతున్నాను. ఆంటీ, ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? దామిని, కంగారు పడకు. అసలు ఆ కాల్ నిజమో ఫేకో మనకి తెలియాలి కదా.
ఎవరమ్మా నువ్వు? నన్ను ఆశీర్వదించండి. నేను నీకు ముందే తెలుసా? తెలుసు. నేను ఈ ఇంటి మనిషిని. నా అసలు పేరు పార్వతి. ఇప్పటి పేరు హిమబిందు. నేను వీళ్ళిద్దరికీ అక్కని. దేవమ్మ పెద్ద కూతుర్ని.